శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలామంది కరింగలి మాల వేసుకోవడానికి కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అబ్బా! ఇంత పెద్ద మాల నేను వేసుకోవాలా? ఈ మాల వేసుకుంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఏంటి ఇవన్నీ అని చెప్పేసి చాలామంది భయపడి కరంగలి మాల వేసుకోవట్లేదు. కాబట్టి కరంగలి మాల ధరించుకోలేనటువంటి స్త్రీలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళకు బ్రాస్లెట్లు అంటే చాలా ఇష్టమవుతూ ఉంటాయి. కాబట్టి అలా మీకు ఏదైనా ఇబ్బందులు అని అనిపించినట్టయితే ఇలాంటి బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది. ఈ బ్రాస్లెట్ గనక ఇప్పుడు నేను ధరించాను చూసారా, ఇలాంటి బ్రాస్లెట్ ఉంటుంది. ఈ బ్రాస్లెట్ గనక మీరు ధరించుకున్నట్టయితే నెగెటివ్ ఎనర్జీ మీ దాకా రాకుండా ఉంటుంది. మీకు చాలామంది లేడీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదు ఆర్థిక పరంగా, లేదంటే కెరియర్ పరంగా, లేదు అనంటే ఉద్యోగంలో కావచ్చు, ఇలా ఎన్నో రకాలైన ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడడానికి ఆడవాళ్ళైనా సరే, పురుషులైనా సరే, మీకు జీవితంలో వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, చేసే ఉద్యోగంలో కానీ, లేదా నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి కానీ ఎక్కువగా ఉంటే గనక ఈ బ్రాస్లెట్ని మీ చేతికి ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అలా ధరించుకోవడం వల్ల మీకు రాబోయేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చెక్ పెట్టేటటువంటి అవకాశం ఈ బ్రాస్లెట్కి ఉంటుంది. ఈ బ్రాస్లెట్ ఏదో ధరించామండి అయిపోయిందంటే కదా, ఈ బ్రాస్లెట్కి సంపూర్ణమైనటువంటి పూజా విధానాన్ని చేసి సంపూర్ణమైనటువంటి శక్తిని దాంట్లో నింపి ఈ బ్రాస్లెట్ మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, వృత్తి వ్యాపార రీత్యా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ బ్రాస్లెట్ ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా దీని ద్వారా అంటే ఇవన్నీ కూడా దైవికపరమైనటువంటి వస్తువులు. ఈ దైవికపరమైనటువంటి వస్తువులు మన శరీరం మీద ఉండడం ద్వారా శరీరానికి ఒక రక్షణా కవచం ఏర్పడి మన ఆలోచనలు కావచ్చు, మన మైండ్ సెట్ కావచ్చు, మనం చేసే వృత్తి వ్యాపారం కావచ్చు, సన్మార్గంలో నడిచి మనకు దినదిన అభివృద్ధిని సాధించేటటువంటి అవకాశాలు నేచర్ విల్ బి డిసైడ్. నేచర్ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి వీలైతే ఈ బ్రాస్లెట్ ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ దూరం చేసుకోండి.